హిడింబ మాటలు విన్నటువంటి కుంతీదేవి భీముణ్ణి పిలిచి, నాయనా భీమా, ఈమె సాధారణ రాక్షస కన్యక కాదు, దైవాంశ సంభూతురాలులా నాకు అనిపిస్తూ ఉంది. కావున నీవు ఈమెను వివాహం చేసుకో. నీవు వివాహం చేసుకుంటే నీ తండ్రి అయినటువంటి పాండు మహారాజు సంతోషించేటటువంటి కుమారుడు నీకు కలుగుతాడు అని నాకు ఎందుకో బలంగా అనిపిస్తోంది అని తల్లి చెప్పటంతో తల్లి మాటలు కాదనలేక, అన్నగారి ఆజ్ఞను ధిక్కరించలేక ఒక షరతు పెడతాడు భీముడు. అదేంటి అంటే, నేను ఈమెతో ఒక కుమారుడు కలిగేంత వరకు మాత్రమే కలిసి ఉంటాను, జీవితాంతం కలిసి ఉండను అని షరతు పెట్టి దానికి అంగీకారమైన తర్వాత వివాహానికి ఒప్పుకుంటాడు భీముడు. అయితే వారిరువురిని కూడా పిలిచి కుంతీదేవి ఏమని చెప్తుంది అంటే, పగలంతా మీ ఇష్టం వచ్చినట్లుగా అరణ్యంలో విహరించిరండి, రాత్రి సమయంలో మాత్రం మాతో పాటే ఉండండి అని చెప్పి చెబుతుంది కుంతీదేవి. వీరంతా కూడా శాలిహోత్రుడు అనేటటువంటి ముని ఆశ్రమంలో ఉంటూ ఉంటారు.